పాప విమోచనానికి నిలయం, పరశురాముడి దోషాన్ని తుడిచివేసిన పరమ పవిత్ర క్షేత్రం, పల్లవ చోళరాజుల కాలం నాటి శిల్పకళా వైభవం, బహుదా నది తీరాన వెలసిన క్షేత్రం. ఆ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, బహుదా నది తీరంలో ప్రకృతి సౌందర్యంతో కలిసినటువంటి ఒక దేవాలయం. అదే కడప జిల్లా రాజంపేటలోని అత్తిరాల క్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం. ఇంతకీ ఈ ఆలయం విశిష్టత ఏంటి, ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అత్తిరాల క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక చరిత్రకు సాక్ష్యం. త్రేతాయుగంలో జమదగ్ని రేణుకాదేవిల కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని హత్య చేయాల్సి వచ్చింది. ఆ మాతృహత్య దోషం పరశురాముణ్ణి నీడలా వెంటాడింది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, గయ నుంచి ప్రయాగ వరకు ఎన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించినా, ఎన్ని క్షేత్రాలను సందర్శించినా ఆ దోషం తొలగలేదు. చివరకు రాజంపేట సమీపంలోని ఈ బహుదా నదిలో స్నానమాడి ఇక్కడి శివపార్వతులను సేవించగానే పరశురాముడి చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలు తొలగిపోయాయని పురాణాలు చెప్తున్నాయి. హత్యరాలిన ప్రదేశం కాబట్టే ఇది కాలక్రమేణా హత్యరాలేగా, ఆపై అత్తిరాలుగా ప్రసిద్ధిగాంచింది. పల్లవ చోళరాజుల పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడి బహుదా నదిలో స్నానమాచరిస్తే చేసిన పాపాలన్నీ నశించి మనస్సు ప్రశాంతంగా మారుతుందని భక్తుల నమ్మకం. తల్లిని చంపి తర్వాత పాప పరిష్కారం కోసం తన తండ్రి సలహా అడగ్గా భూలోకంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు దర్శించుకొని అక్కడ స్నానం ఆచరించమని చెప్పి తెలియజేయగా ఆయన భూలోకంలో ఉన్నటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆ యొక్క తల్లి పాప విమోచనం అనేటువంటిది పొందకుండా ఉంటాడు. అప్పుడు ఈ యొక్క త్రేతేశ్వర స్వామి వారి గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కొండకు గిరిప్రదక్షిణ గావించి తర్వాత బహుదా నదిలో స్నానమాచరించగా ఆ యొక్క రక్తం మార్కులు అనేటువంటి తుడిచిపెట్టకపోతుంది. అప్పుడే దీనికి హత్య రాలే అనేటువంటి పేరు రావడం, తర్వాత కాలక్రమేణా దాన్ని అత్తిరాలుగా పిలువబడుతుంది. ఇది కడప జిల్లా రాజంపేటకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క గుడి. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హత్యరాలే క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. ఇతర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. మహాశివరాత్రి పండుగ నాడు ఆ శివయ్యను దర్శించుకునేందుకు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు. దాదాపుగా క్యూ లైన్లలో గంటల సేపు వేచి చూసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆలయంలో ఎక్కడ చూసినా స్వామివారి పరమశివుని లింగాలు మనకు బయటికి కనబడుతూ ఉంటాయి. స్వామివారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న గంగాధర స్వామి వారిని కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ మహాశివరాత్రి రోజున కొండపై వెలిగించే జ్యోతి. కటిక చీకటిలో కొండపై వెలిగే ఆ జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు పరమశివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. భక్తుల మాటల్లో చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలు కూడా ఈ స్వామి దర్శనంతో తీరిపోయాయి. అందుకే శివరాత్రి నాడు ఉపవాస దీక్షలో ఉండి రాత్రంతా ఇక్కడ జాగరణ చేయడం అందరికీ ఒక అపురూప అనుభూతిగా మారుతుంది. ఇక ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాజంపేట నియోజకవర్గ యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే నూతన రోడ్డు మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. త్రాగునీరు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణతో హత్యరాలే కొత్త శోభను సంతరించుకుంటోంది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా రాత్రి వేళల్లో భక్తులకు పూర్తి రక్షణ కల్పించేలా నిరంతరం పహారా కాస్తామని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాశివరాత్రికి లక్షలాది మంది శివ భక్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం యొక్క అన్ని శాఖలతో ఒక సమన్వయం చేసుకొని ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి
ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యాలు కానీ, వచ్చిన తర్వాత భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మామూలు రోజుల్లోనే భక్తుల యొక్క తాకిడి ఎక్కువ అవుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఇంకా చాలామంది, దాదాపు గతంలో వచ్చే వాళ్ళకన్నా ఒక 30-40% ఎక్కువ వస్తుందన్నటువంటి అంచనాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ కానీ అక్కడ పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ అత్తిరాలకు సంబంధించి గిరి ప్రదక్షిణ వచ్చేటటువంటి భక్తులకి 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. అలాగే పక్క ఊర్ల నుంచి ఒక రాజంపేట మెయిన్ రోడ్ నుంచి కాకుండా తాళపాక, అక్కడ అన్నమాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశం నుంచి ఇక్కడికి కూడా స్పిరిచువల్ టూరిజం పెంచడంలో భాగంగా తాళపాక అత్తిరాలకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. చుట్టూ చెట్లు, ఎత్తైన కొండల మధ్య ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పాపాలు పోవడమే కాకుండా భక్తుల మనసుకు మనశ్శాంతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, జీవితం ధన్యం అవుతుందని భక్తులు భావిస్తారు.